రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లారు. సీఎంతో పాటు కాంగ్రెస్, మజ్లీస్, సిపిఐ సభ్యులు అసెంబ్లీ నుంచే మేడిగడ్డ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఉదయం శాసనసభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రజాప్రతినిధులందరూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 5 బస్సుల్లో మేడిగడ్డకు వెళ్లారు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు తదితర అంశాలపై సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాగా సీఎం పర్యటన సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. గ్రే హౌండ్స్ పోలీసులు అణువణువు తనిఖీలు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, సుమిత్ర, మనం ఎగ్జాక్ట్ గా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉన్నాము. మనం చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది అసెంబ్లీ వేదికగా. మరొకసారి విజిలెన్స్ కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు 1,00,000 కోట్లకు పైగా వ్యయాన్ని వెచ్చించి నిర్మించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇందులో భారీగా అవినీతి అక్రమాలకు తెరలేపింది. పర్టికులర్ గా ఎల్ఎన్టీ సంస్థకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో పూర్తిగా విఫలమైందంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే ఆరోపణలు చేస్తుంది. దానికి అనుగుణంగా గతంలో కూడా కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా మేడిగడ్డ బ్యారేజ్ లో పిల్లర్ నెంబర్ 20 ఇబ్బంది అయినట్లుగా కూడా గుర్తించింది, కుంగిపోయినట్టుగా గుర్తించింది. కింద ఇసుక పేరుకోపోవడం వల్ల బ్యారేజ్ లో పిల్లర్ నెంబర్ 20 వల్ల బ్యారేజ్ లో గురయ్యే అవకాశం ఉంటున్న అంశాన్ని కూడా గతంలో కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనౌన్స్ చేసింది. అదే అంశాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విజిలెన్స్ కమిటీ కూడా నిర్ధారించింది. దానికి అనుగుణంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా మేడిగడ్డ ప్రాజెక్టు విజిట్ కి రాబోతున్నారు. మరి కాసేపట్లో వరంగల్ దాటినట్టు తెలుస్తుంది. సీఎం కాన్వాయ్ మరి కాసేపట్లో అంటే ఒక ½ అన్ అవర్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా మేడిగడ్డ బ్యారేజ్ ని విజిట్ చేయనున్నారు. ఎక్కడైతే మనం రిజల్ట్స్ చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఎగ్జాక్ట్ గా మనం ఇప్పుడు పిల్లర్ నెంబర్ 12 వద్ద ఉన్నాము. కాస్త ముందుకెళ్తే కనుక 16, 17, 18, 19, 20 మొత్తం కంప్లీట్ గా 4 పిల్లర్లకు ఎఫెక్ట్ అయింది. పిల్లర్ నెంబర్ 20 వద్ద పూర్తిగా డ్యామేజ్ అయినట్లు కూడా అధికారులు గుర్తించారు. దాన్ని కనుక వెంటనే గుర్తించి మరమ్మతులు చేయకపోతే కనుక మిగతా పిల్లర్లకు దాన్ని ఇంపాక్ట్ పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిటీకి ఆదేశించింది. విజిలెన్స్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంది. దానికి అనుగుణంగా దాని ఆధారంగా ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపైన మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నీళ్లను తెలంగాణకు ఇవ్వడం ద్వారా తెలంగాణ సస్యశ్యామలం చేయబోతున్నాము, 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించబోతున్నామంటూ గతంలో బీఆర్ఎస్ పార్టీ పదే పదే అనౌన్స్ చేసింది. దానికి అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది. కాళేశ్వరం ప్రాజెక్టు లో కొన్ని ఇతర బ్యారేజ్ కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేసింది. అందులో మేడిగడ్డ ప్రధానమైంది. మేడిగడ్డ బ్యారేజ్ లో ఉన్నటువంటి పిల్లర్లు కుంగుబాటు గురవునటువంటిది తీరని నష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. మొదట 2,000 కోట్లు అనుకున్నటువంటి ఒక ప్రాజెక్టు ఆ తర్వాత దాదాపు 7,000 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సంవత్సరానికి ప్రతి సంవత్సరము బ్యారేజీ యొక్క నిర్మాణ వ్యయాన్ని పెంచుతూ పోవడం వల్ల రాష్ట్ర ఖజానాకు ఆర్థికంగా ఇబ్బంది కలిగింది. దాంతో పాటుగా ప్రాజెక్టుల పేరిట పర్టికులర్ గా ఇరిగేషన్ శాఖలో భారీ అవినీతికి బీఆర్ఎస్ ప్రభుత్వము తెరలేపింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరిట భారీగా కమిషన్లు తీసుకున్నటువంటి ప్రయత్నం చేసింది. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా ఉన్నాయి. ఒకవేళ నిజంగానే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు కానీ, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కానీ, సాగునీటి రంగానికి కానీ పెద్దపీట వేస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లయితే కనుక ఇలా నాణ్యతా ప్రమాణాలు కనీసం కూడా పాటించకుండా భారీ స్థాయిలో ప్రాజెక్టులు నిర్మాణం చేసి తద్వారా 1,000 కోట్ల రూపాయలకు వ్యయాన్ని పెట్టి వచ్చినటువంటి డబ్బునంతా కూడా కమిషన్ల రూపంలో తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిగణిస్తుంది. ఇప్పటికే ఒక్కొక్క శాఖలో జరిగినటువంటి అవినీతి అక్రమాల పైన కూడా విచారణకు ఆదేశిస్తూ ముందుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ అంశంలో కూడా చాలా సీరియస్ గానే వివరిస్తుంది. రాష్ట్ర పునర్విభజన సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అంటే తెలంగాణకు రావాల్సినటువంటి నీటి పాఠాల అంశంలో కూడా ఏపీ ప్రభుత్వానికి సహకరించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ ప్రయోజనాలు కాపాడడంలో కూడా ఈ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వెనుకబడిపోయింది. ఒకవైపు కృష్ణా జిల్లాల నీటి వాటాల పంపిణీ అంశంతో మొదలుకొని ఇటు గోదావరి నీటిని తెలంగాణకు మళ్లించేటువంటి అంశం వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రతి అంశంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అంతా కూడా తప్పతలకగా ఉన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇదే అంశాన్ని ఇవాళ మరోసారి మేడిగడ్డ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యే అందరూ కూడా
ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనిపైన మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ అటాక్ దిగుతుందో చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్.